అయితే సతీష్ గారు మీరు అంటున్నారు కేటీఆర్ గారికి ఖ్యాతి వస్తుంది, నేమ్ వస్తుంది ఈ ఫార్ములా రేస్ వల్ల అని చెప్పి దీన్ని రద్దు చేశారు. కేవలం దీని సాకుగానే వాళ్ళు ఈ యొక్క 50 కోట్లను బయటకు తీసుకొచ్చారని మీరు అంటున్నారు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, మీరు గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మీ పాలనలో ఎటువంటివి ఏది మాట ఇచ్చినవి తప్పలేదా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే దాన్ని ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ అయితే దాన్నే లేవనెత్తి అధికారంలోకి వచ్చిన అయితే మనకు తెలుసు. ఇలాంటి అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అవినీతి అక్రమాలు జరగలేదా? కేవలం కేటీఆర్ ఇది ప్రశ్నిస్తున్నాడని చెప్పి మీరు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారంటారు. గత మీ పాలనలో అవినీతి అక్రమాలు జరగలేదు, దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు మీరు? మేము సమర్థించడం లేదు, ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే, చాలా క్లియర్ చెప్తా ఉన్నాం. ఒకటి, కాళేశ్వరం మీద కానీ కరెంటు మీద కానీ ఈరోజు ఈ రేజింగ్ గురించి కానీ లేకపోతే ఓటుకు నోటు లేకపోతే ఇంకోటి ఆడియో కాల్ రికార్డింగ్ గురించి కానీ రకరకాలుగా దొంగ మాటలు చెప్పు లీక్లు ఇస్తూ టీవీలో ఒక భజన చేపిస్తూ వాళ్ళకి సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలైన కొన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకొని వాళ్ళు చేసిన కుట్రపూరిత ప్రయత్నమే తప్ప ఇందులో ఏం లేదు. నిజంగా మాది తప్పుంటే బీఆర్ఎస్ కార్యకర్తలో లేకపోతే కేటీఆర్ గారిదో కేసీఆర్ గారిదో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏదైనా తప్పు చేసి ఉంటే అధికార యంత్రాంగం ఉంది, గతంలో కలెక్టర్లు అధికారులు ఉన్నారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వెయిట్ చేస్తా ఉన్నారు వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్ లోపడేద్దామని. ఏడాది అయింది, వాళ్ళకి ఎక్కడ కూడా తప్పులు దొరకట్లేదు కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారు కాళేశ్వరం ఉన్నారు, కాళేశ్వరం కుంగిపోయింది ఊగిపోయింది వంగిపోయింది అని మాట్లాడిరు. ఈ రోజు ఏమైంది? గత వానాకాలం పంటకు మీరు రైతులకు నువ్వు నీళ్లు ఇస్తావా అయ్యేవా? 10 లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రవాహం పోతా ఉంది, ప్రవాహంలో అది కొట్టుకోపోకుండా ఆగింది. ఈ రోజు 40,000 క్యూసెక్ల నీళ్లు ప్రవాహం జరుగుతూనే మీరు ఎత్తిపోయచ్చు. మీరు మోటార్లు ఆన్ చేస్తారా ఆన్ చేయరని కేటీఆర్ గారు కాళేశ్వరం వెళ్ళి మరి 50,000 మంది రైతులతో వచ్చి మేము మోటార్లు ఆన్ చేసుకుంటాం, నువ్వు మోటార్లు ఆన్ చేయకపోతే రైతులను ఆగం చేయొద్దు అని చెప్తే వెంటనే కాంగ్రెస్ కళ్ళు తెరుచుకొని మోటార్లు ఆన్ చేస్తే నీళ్ళు వచ్చిన పరిస్థితి. అక్కడి నుంచి కరెంటు ఏదైతే అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు గత అప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ వస్తే అంధకారంలోకి వెళ్తున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో పాములు తేళ్లు కుట్టి అర్ధరాత్రి 3 ఫేజ్ కరెంట్ వస్తే 2 గంటలకు 3 గంటలకు పోయి మన తాతలు తండ్రులు పాములు తేళ్లు కుట్టి చనిపోయిన రోజులు మనం గతంలో చూసినాం. కానీ ఈ రోజు 24 గంటల కరెంటు, 24 గంటల నీళ్లు వస్తున్నాయి, పంటలు రైతన్నలు పంటలు అత్యంత సస్యశ్యామలంగా పంటలు పండాయంటే ఈ రోజు తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా ఉందంటే కేసీఆర్ గారు కాదా అని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఏమైందంటే ఇదే రేజ్ లో ఈ ఫార్ములా మళ్ళీ కొత్త భావోతం తీసుకొచ్చిండు. అంటే రోజుకొక భావోతం, రికార్డ్ అంటాడు, లేకపోతే కాళేశ్వరం అంటారు, లేకపోతే కరెంట్ అంటారు. అంటే ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన ఏదైతే మంచి పనులు ఉన్నాయో ఈ రోజు ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. అయ్యో ఈ దొంగ మాటలు, దొంగ నాయకులు కాంగ్రెస్ మాటలు చెప్పిన మాటలన్నీ నమ్మి కొంత అటు ఓటేస్తామయ్యా, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు దొంగ ప్రభుత్వం గద్దెనెక్కి మమ్మల్ని గద్దెనాదంతా ఉన్నారు. ఈ రోజు మళ్ళా అయ్యా కేసీఆర్ గారు మీరు రండి అయ్యా, మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి తెలంగాణ భవన్ వైపు మరి అందరు కదిలే వస్తున్న సందర్భం మీ అందరు మీడియా వాళ్ళందరూ కూడా తెలిసిన విషయమే. వాళ్ళు ఇప్పటి వరకు ఒక బడి కట్టిరా, గుడి కట్టిరా, ఒక ఇటుక పిల్లని పెట్టిరండి. అలాంటి వాళ్ళకు 1,27,000 కోట్ల అప్పు ఎలా అయింది? ఈ రోజు గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో గత 10 ఏళ్ల పాలనలో అయిన అప్పు ఎంత? 4 లక్షల కోట్లు, 4,16 కోట్లేమో అయింది. మరి ఈ రోజు ఏమైంది? ఏడాది కూడా కలవలేదు, 1,27,000 కోట్లు ఎక్కడి నుంచి అయింది, ఎందుకు అయింది? మీరు ఏదో కట్టింది లేదు, ఏది లేదు. పొద్దున్న లేస్తే కూల్చడం, పొద్దున్న లేస్తే మూసి పేరుతో ఇళ్ళని కూలుస్తా ఉన్నారు, హైడ్రా పేరుతో ఇళ్ళని కూలుస్తా ఉన్నారు తప్ప మీరు ఏం చేశారని తెలంగాణ సమాజం అడుగుతారు. సతీష్ గారు